ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. క్రీస్తేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. క్రీస్తు యేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. మనవారు అనే ఈ కార్యక్రమానికి నా ప్రియులైన సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట స్వాగతమును తెలియజేస్తున్నాను. ప్రియులారా, గత భాగంలో ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మొదటి 3 వచనాలను మనం ధ్యానం చేసాం. ఆ 3 వచనాలలో వ్రాయబడినటువంటి సంగతులను లోతులకు వెళ్ళి మనం పరిశీలన చేసాం. ఆ వాక్య భాగంలో అపవాది అయిన వాడు బంధింపబడ్డాడని మనం తెలుసుకున్నాం. ప్రాథమికంగా ఆ 3 వచనాలలో మనము గుర్తించవలసినటువంటి ప్రధానమైన విషయం ఏంటంటే, అపవాది అయిన వాడు బంధింపబడుట. అపవాది అయిన వాడిని బంధించటానికి దేవుడు ఒక దేవదూతను పంపించాడు. ఆ దేవదూత పెద్ద సంఖ్యలను చేతపట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి కలిగినదై అపవాదిని బంధించింది. ఎంతకాలం? 1000 ఏండ్ల కాలం. సంఖ్యలు అనగా, తాళపు చెవి అనగా, 1000 ఏండ్లు అనగా ఉపమాన అలంకారంలో ఎలా అర్థం చేసుకోవాలో గత పాఠ్యాంశంలో నేను వివరించాను. మీ అందరికీ అర్థమైందని నేను భావిస్తున్నాను. ప్రియులారా, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయాన్ని చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. అందుకే భాగాలుగా మీకు తెలియజేస్తున్నాను. ఏమాత్రం ఆదమరుపు ఉన్నా మీకు విషయం అర్థం కాదు. తరువాత మీరు చదువుకున్నప్పుడు అనేకమైనటువంటి అన్య బోధలు మిమ్మను దేవుని మార్గము నుండి తప్పిస్తాయి. కనుక సత్యమైన బోధ మీరు నేర్చుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా లోతులకు వెళ్ళి పరిశీలన చేస్తూ నిర్ధారించుకుంటూ స్థిరమైనటువంటి వాక్యమును మీరు నేర్చుకుంటే భవిష్యత్తులో మీరు అన్య బోధల చేత త్రిప్పబడకుండా వారికి సైతము దేవుని యొక్క జ్ఞానమును నేర్పించేటువంటి అవకాశం కలుగుతుంది. అనేక మంది ప్రకటన గ్రంథము 20వ అధ్యాయాన్ని భిన్న అభిప్రాయాలతో నేర్చుకున్నారు, స్వంత స్వాభిప్రాయాలతో నేర్చుకున్నారు. కనుక వారికి దేవుని జ్ఞానం ఇంకా దూరంగానే ఉండిపోయింది. ఈ పరిస్థితులలో అపవాదికి తావివ్వకుండా దేవుని జ్ఞానమును ఉన్నది ఉన్నట్టుగా మీరంతా నేర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో దేవుని కృపను బట్టి ఈ పాఠ్యాంశాన్ని నేను బోధిస్తున్నాను. ప్రియులారా, మీరంతా కూడా ఆత్మ ప్రేరితులై పరిశుద్ధ గ్రంథమును చెంత ఉంచుకొని దేవుని వాక్యమును నేర్చుకోవాలనే ఆసక్తితో ఈ మాటలను వినాలని మొట్టమొదట మీకు సూచిస్తున్నాను. గత పాఠ్యాంశాన్ని విన్నటువంటి సహోదరులలో ఒకరికి కొన్ని సందేహాలు కలిగాయి. ఆ సందేహాలను నేటి పాఠ్యాంశంలో నేను వివరిస్తాను, నివృత్తి చేస్తాను. ఎందుకంటే సందేహములు ఉన్న తరువాత ఇంకనూ ముందుకు కొనసాగితే ఆ సందేహాలు అలాగే ఉండిపోతే తరువాతి పాఠాలు అర్థం కావు.
ఒకవేళ మీలో కూడా ఎవరికైనా ఈ సందేహాలు ఉంటే వాటిని మీరు నివృత్తి చేసుకోవాలని నేను సూచిస్తున్నాను. ప్రియులారా, గత పాఠ్యాంశంలో నేను చెప్పినటువంటి వివరణకు వారికి వచ్చినటువంటి సందేహాలు ఏంటంటే, అపవాది అయిన వాడిని బంధించటానికి దేవుడు పంపిన దేవదూత పేరేమిటి? మొదటి ప్రశ్న. రెండవది, ఆదాము హవ్వలు ఏదెను వనంలో దేవుని ఆజ్ఞను అతిక్రమింపక మునుపు అపవాది 1000 ఏండ్లు బంధింపబడ్డాడు అనటానికి ఆధారం ఏమిటి అనేది రెండో ప్రశ్న. ఈ 2 ప్రశ్నలను ఒక సహోదరుడు అడగడం జరిగింది. ప్రియులారా, మీలో కూడా ఒకవేళ ఎవరికైనా ఇటు ప్రశ్నలు ఉంటే కనుక వాటికి ఇప్పుడు సమాధానాలను మీరు నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే సందేహాత్మకంగా మనం ముందుకు వెళ్ళడం మంచిది కాదు. అలాగే గత పాఠ్యాంశంలో నేను తెలియజేస్తాను, ఒకవేళ ఎవరికైనా అర్థం కాని విషయాలుంటే మీరు మమ్మల్ని సంప్రదించాలని, మీ యొక్క ప్రశ్నలను మాకు తెలియచేయాలని, తరువాతి పాఠాలలో వాటికి సమాధానం ఇవ్వడం జరుగుతుందని కూడా నేను తెలియజేస్తాను. మంచిది. ఇక ఆ 2 ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాన్ని నేను తెలియజేస్తాను. తరువాత దీనికి కొనసాగింపును మనం నేర్చుకుందాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మొదటి 3 వచనాలలో అపవాదిని బంధించిన దేవదూత పేరేమిటి అని అడిగినటువంటి మొదటి ప్రశ్నకు సమాధానం ఏంటంటే, దేవుడు ఒక దేవదూతను పంపించాడు. దేవుని దగ్గర కోట్ల కొలదిగా దేవదూతలు ఉన్నారు. దేవుని పనిని నెరవేర్చటానికి దైవ సేవకులుగా వారున్నారు. ఈ దేవదూతలలో కొందరికి పేర్లు ఇవ్వబడ్డాయి. ఆ పేర్లు మనకు వ్రాయబడ్డాయి. దేవుడు దేవదూతలను ఆయనకిష్టమైన పేర్లతో పిలుస్తాడు, ఆయన పెట్టిన పేర్లతో పిలుస్తాడు. ఎందుకంటే దేవదూతలు అనగా దేవుని దూతలు, దేవుని సేవకులు. ఈ సేవకులకు పేరు పెట్టేది ఆయన, పిలిచేది ఆయన. అయితే ఈ సందర్భంలో ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మొదటి 3 వచనాలలో వ్రాయబడినటువంటి సందర్భంలో దేవదూత అని ప్రస్తావించబడిందే తప్ప ఏ పేరు ప్రస్తావించబడలేదు. దేవుడు పేరు మనకు చెప్పనప్పుడు మనం ఆ పేరును తెలుసుకోవటానికి ఆసక్తిని చూపటం ఎందుకు? అంటే మన ఆత్మీయ జీవితాలకు జరిగిన సంగతులను తెలుసుకోవాలనేటువంటి ఆలోచనతో మనం ఉన్నప్పుడు, దేవుడు వాటిని మనకు వివరిస్తున్నప్పుడు ఎంతవరకు దేవుడు మనకు చెప్పాలనుకుంటున్నాడో అంతవరకు మనం నేర్చుకోవాలి. ఇంకా మిగిలిన చాలా ప్రశ్నలు మనకు వస్తున్నప్పుడు వాటి విషయమైనటువంటి అవసరత మనకు లేదని దేవుడు భావించినప్పుడు వాటిని పరిశుద్ధ గ్రంథంలో ఆయన ఇవ్వడు, పొందుపరచడు. దేవదూత పేరుతో మనకు సంబంధం ఏంటి? ఎవరు బంధింపబడ్డారో ఆ విషయం మనకు కావాలి. ఉదాహరణకి లోకంలో కూడా ఎవరైనా నేరస్తుడు పట్టుబడినప్పుడు నేరస్తుడు ఎవరు, చేసిన నేరం ఏంటి, దీనిని మాత్రమే మనం పరిగణనలోనికి తీసుకుంటాం. ఈ నేరస్తుడిని పట్టుకున్నటువంటి కానిస్టేబుల్ ఎవరు, లేకపోతే ఎస్ఐ ఎవరు, లేకపోతే సిఐ ఎవరు, లేకపోతే డిఎస్పి ఎవరు, లేకపోతే ఎస్పీ ఎవరు, ఇత్యాది విషయాలు మనకు అప్రస్తుతం. ఎందుకంటే పోలీసు వారు పట్టుకున్నారు అని చెబుతారు. సర్వసాధారణంగా నేరస్తులను పట్టుకున్నప్పుడు పోలీసులు నేరస్తులను పట్టుకున్నారు, పోలీసులు నేరస్తులను పట్టుకున్నారు అని మనకు చెప్పేటప్పుడు నేరస్తులు ఎవరో, ఎందుకు పట్టుకున్నారో, వారు చేస్తున్న నేరం ఏంటో వీటిని మనకు తెలియజేస్తారు. పోలీసులు నిరంతర కర్తవ్యం వారిది అదే కదా, వారి నిరంతర పని అదే కదా, దొంగలను పట్టుకోవడమే, నేరస్తులను పట్టుకోవడమే. కనుక వారి పేరు అవసరమైతే తప్ప, అత్యవసరమైతే తప్ప ప్రస్తావించరు. సాధారణంగా అయితే పోలీసులు వారిని పట్టుకున్నారు, నేరస్తులను పట్టుకున్నారు. ఆ నేరస్తుడు ఇదిగో పలానా నేరంలో కరడుగట్టినటువంటి నేరస్తుడు, వాడి పేరిది, వాడి ఊరిది, వాడికి పడినటువంటి శిక్ష ఇది, ఇవన్నీ చెబుతూ ఉంటారు. అలాగే దేవుడు కూడా ఒక దేవదూతను పంపించాడు. దేవదూత పేరుతో మనకు సంబంధం ఏముంది? ఒకవేళ పేరు తెలుసుకున్నంత మాత్రాన మనం సాధించేదేముంది? కానీ మనకిక్కడ విషయంలో, ఆ సందర్భంలో ప్రధానంగా తెలియవలసింది ఎవరు అంటే నేరస్తుడు. ఆ నేరస్తుడిని గూర్చి మనకు తెలియాలి. కనుక అపవాదిని గూర్చి చాలా స్పష్టంగా దేవుడు అక్కడ తెలియజేస్తాడు. ఆ పట్టబడిన, బంధింపబడిన నేరస్తుడు ఎవడు అనగానే అపవాది. బంధించినది దేవుని సేవకులలో ఒకానొక దేవదూత. కొంతమంది వారి యొక్క స్వంత అభిప్రాయాలను ఇందులో చొప్పిస్తూ ఈ దేవదూత పేరు మేము చెబుతాం అంటారు. ఎందుకంటే ఏదో ఒక క్రొత్త బోధ, ఏదో ఒక వింత బోధ చేయాలనేటువంటి ఆరాటం ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో కొందరు బోధకులలో మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రజల దృష్టిని వారి వైపు మళ్లించుకోవాలనేటువంటి ఆలోచన వరకు ఉంటుంది.
ఏదో క్రొత్త బోధ చేస్తే తప్ప ప్రజలందరూ నా వైపు చూడరనేటువంటి ఆలోచన వారికి ఉండటం వలన వారు తప్పుడు బోధలలోనికి వెళ్ళిపోతున్నారు. క్రొత్త బోధకు వస్తే ఏమైపోతుంది? తప్పుడు బోధ అయిపోతుంది. ఇలాంటి ప్రయత్నంలో ప్రకటన గ్రంథంలో 9వ అధ్యాయం 11వ వచనంలో 5వ దూత బోర ఊదినప్పుడు భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికీ శ్రమలు కలుగుతాయి. ఆ శ్రమలను కలిగించే దూతలకు ఒక రాజు ఉంటాడు. ఆ రాజు పాతాళపు రాజు, పాతాళపు దూత. ఈ దూతను హెబ్రీ భాషలో అబద్దోనని, అలాగే గ్రీకు భాషలో అపుల్లోయోనని పిలుస్తారు. ఈ పాతాళపు రాజు, పాతాళ లోకపు ఆ దూతకు ఈ పేర్లున్నాయి అని అక్కడ వ్రాయబడినటువంటి ఆ సందర్భాన్ని తీసుకుని, అంటే ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో వ్రాయబడినటువంటి ఆ వాక్యాన్ని తీసుకుని ఇక్కడికి ముడిపెడితే అది సాధ్యం కాదు, అది సంభవం కాదు. దేవుని దగ్గర కోట్ల కొలదిగా దూతలు ఉన్నారు. దేవుని దగ్గర కోట్ల కొలదిగా దూతలు ఉన్నారు. ఆ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తారా? ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనాన్ని చూడండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. పరలోకమందున్న దేవుని దగ్గర దూతల యొక్క లెక్క కోట్ల కొలదిగా ఉండేది. కోట్ల కొలదిగా ఉన్నటువంటి ఆయన సేవకులలో ఒక సేవకుడిని పంపించాడు, ఒక దూతను పంపించాడు. కనుక ఇక్కడ మనం చక్కగా ఆలోచన చేయగలిగితే దేవుడు మనకు ఎవరి పేరు చెప్పాడు? నేరస్తుని పేరు చెప్పాడు. అంతే తప్ప బంధించడానికి వచ్చిన దేవదూత పేరు చెప్పలేదు, దేవదూతగానే అభివర్ణించాడు. కనుక అంతవరకు ఆ విధంగా ఆ కోణంలో మనం నేర్చుకోవాలి. పోలీసు పేరు ఇక్కడ ముఖ్యం కాదు, నేరస్తుడి పేరు ఇక్కడ ముఖ్యం. కనుక ఈ విషయాన్ని సమాధానముగా మీరు తెలుసుకొని దేవుని జ్ఞానంలో ముందు కొనసాగుతారని నేను భావిస్తున్నాను. ఇక రెండవదిగా, ఆదాము హవ్వలు భూమి మీద ఏదైనా వనంలో ఆజ్ఞాతిక్రమము చేయబడక మునుపు అపవాది ఇలా 1000 ఏండ్లు బంధింపబడ్డాడు అనడానికి ఆధారం ఏమిటి అని అడిగారు. ప్రియులారా, ప్రాథమికంగా ఒక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. దీనిని మనసులో ఉంచుకోండి. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని ఆధారాలను మీకు చూపిస్తాను. ప్రాథమికంగా నేను చెప్పే సంగతి ఏంటంటే, దైవజ్ఞానానుసారంగా నేను మీతో పంచుకునే విషయం ఏంటంటే, భూమి మీద మనిషిని పరీక్షించటానికి దేవుడు అపవాదిని విడిచిపెట్టాడు. అపవాది అనగానే మీరు కేవలం ఒక్కడే అనుకోకండి. 1000 ఏండ్లు బంధింపబడినటువంటి అపవాది అనగానే కేవలం ఒక్కడే అనుకోకండి. అపవాదితో పాటు వాడి యొక్క సమూహం కూడా ఉంది. దేవుడు అపవాది అనేటువంటి పేరు ప్రయోగించాడంటే దానితో పాటు సమూహం కూడా ఉందని మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథాన్ని పూర్తిగా చదివితే ఈ మాటలు మనకు అర్థమవుతాయి, ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. అపవాది ఒంటరిగా లేడు, అపవాదితో పాటుగా దురాత్మల సమూహం ఉంది. అపవాదిని బంధించాడంటే దేవుడు దురాత్మల సమూహమును కూడా వాడితో పాటు బంధించాడని అర్థం చేసుకోవాలి. అంతే తప్ప వాడిని వేరుగా వీరిని వేరుగా దేవుడు శిక్షించడు. ఒకరి పేరు ప్రస్తావించాడంటే అందరూ వాడి వెనక ఉన్నారని అర్థం. వాడు వెనక ఉన్న వారందరూ వాడితో పాటు ఉన్నారని అర్థం. వాడు వారందరికీ రిప్రజెంటేటివ్. అర్థం చేసుకుంటున్నారా? కనుక 1000 ఏండ్ల శిక్షలో ఎవరున్నారన్నమాట? అపవాదితో పాటు మిగిలిన దురాత్మల సమూహం కూడా ఉండాలి. అయితే వీరు బంధింపబడినటువంటి కాలం ఎప్పుడు అనేది కొంతమందికి సందేహం కదా. అసలు భూమి మీద మనిషి యొక్క జీవనం పూర్తి చేయబడాలంటే, అంటే మనిషి పుట్టి బ్రతికి మరణించి మరలా తండ్రి సన్నిధికి చేరాలంటే ఈ మధ్యలో పరీక్ష అవసరం. ఈ పరీక్ష ఎవరి ద్వారా పెట్టాలనుకుంటున్నాడు? దేవుడు అపవాది ద్వారా పెట్టాలనుకుంటున్నాడు. అపవాది అంటే అపవాదిని వెంబడించిన దురాత్మల సమూహం ద్వారా పెట్టాలనుకుంటున్నాడు. ఇప్పుడు అపవాదిని వెంబడించిన దురాత్మల సమూహమును దేవుడు 1000 ఏండ్లు బంధించేస్తే, ఆ సమయంలో భూజీవిత కాలంలో ఎందరో పుట్టి బ్రతికి మరణించేస్తే మరి వీరందరికీ పరలోకం ఇవ్వాలా, పాతాళంలో నరకాన్ని ఇవ్వాలా? ఇది దేవుడు ఎలా నిర్ణయిస్తాడు? ఆయన న్యాయపీఠం ముందు వారికి ఎలాంటి తీర్పు విధింపబడుతుంది? కనుక భూమి మీద మనిషి యొక్క జీవనం ఉందంటే, మనిషి పుట్టి బ్రతికి మరణిస్తున్నాడంటే, మనిషి తప్పకుండా అపవాది పెట్టిన ఆ శోధనల పరీక్ష ద్వారా వెళుతూ వాడిని జయించి దేవుని లోకానికి చేరాలి. వాడిని జయించలేకపోతే పాతాళంలో నరకానికి త్రోయబడాలి. వాడితో పాటుగా, వాడి దురాత్మల సమూహంతో పాటుగా మనిషి కూడా వాడికి లోబడిపోతే, వాడిని ఓడించలేకపోతే
పాతాళానికి, నరకానికి వెళ్ళిపోవాలి. ఈ విషయాన్ని మీ మనసులలో మీరు స్థిరంగా ఉంచుకోవాలి. ఎందుకంటే అపవాది లేనప్పుడు, దురాత్మల సమూహం లేనప్పుడు, యుద్ధమే లేనప్పుడు భూమి మీద నరుడి ప్రయోజనమే ఉంది. అంటే ఏ పరీక్ష లేనప్పుడు ఒక వ్యక్తిని మనం ఎలా ఉత్తీర్ణునిగా చేయగలం, పై తరగతికి మనం ఎలా ప్రమోట్ చేయగలం? పరీక్ష ఉండాలి, ఏదో ఒక పరీక్ష ఉండాలి. అలాగైతే అసలు జాయిన్ అవ్వడం ఎందుకు స్కూల్లో? అలాగైతే అసలు అడ్మిషన్ తీసుకోవడం ఎందుకు? ఇంట్లోనే కూర్చొని సంవత్సరాలు పెరిగే కొద్దీ ప్రమోట్ చేసేయచ్చుగా. లేదు, దీనికంటూ ఒక క్రమం ఉంది, దీనికంటూ ఒక పద్ధతి ఉంది. దేవుడు మనుష్యులను పరలోకానికి స్వీకరించాలంటే ప్రతి ఒక్కరికి కూడా సమన్యాయం ఉంది. అందరికీ, ఆయన కుమారునికి కూడా, ఆయన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు దేవుని వాక్యముగా ఉన్నటువంటి ఆయనకు కూడా ఇదే క్రమం. శరీరధారిగా భూమి మీద ఎవరైతే వచ్చారో వారంతా కూడా అపవాది యొక్క పరీక్ష గుండా వెళ్ళాల్సిందే. అపవాది యొక్క పరీక్ష గుండా వెళ్ళాల్సిందే. శరీరధారిగా భూమి మీదకి ఎవరైతే వచ్చారో వారంతా కూడా అపవాది ద్వారా వెళ్ళాల్సిందే. అపవాది పెట్టే శోధనల వలయం గుండా వెళ్ళాల్సిందే. వాణ్ణి భీకరమైనటువంటి పోరాటంలో ఓడించినటువంటి వారు సింహాసనాన్ని పొందుతారు. ఎంత గొప్పగా విజయమును సంపాదిస్తే అంత గొప్ప స్థాయి దేవుని దగ్గర వారికి కలుగుతుంది. ప్రథమ స్థానం యేసుక్రీస్తు ప్రభువుది. అందుకే తండ్రి కుడిపార్శ్వం మందు ఆసీనుడయ్యాడు. మనము కూడా ఆయనను ధరించుకొని ఆయనను పోలి నడుచుకోగలిగితే మనము కూడా గొప్ప బహుమానాన్ని పొందే అవకాశం ఉంది. ఇది భూమి మీద ఉన్న మనుషులందరికీ వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుంది. ఎవరు ఓడిపోతే వారు నరకం, ఎవరు గెలిస్తే వారు పరలోకం వెళ్ళి తీరాల్సిందే. దీనిని బట్టి ఆదాము హవ్వలు భూమి మీద ఆజ్ఞాతిక్రమము చేయక ముందటి కాలం అంతా కూడా సుదీర్ఘకాలం, అది కొంతకాలం. దేవుడు దానికి అక్కడ 1000 ఏండ్లు అని పేరు ప్రస్తావించాడు, సంఖ్యనిచ్చాడు. 1000 ఏండ్లు అనగానే ఖచ్చితంగా 1000 కాదు, కొంతకాలం. కాలములను మార్చివాడు ఆయన, సమయములను మార్చివాడు ఆయన. ఈ 1000 ఏండ్ల కాలాన్ని ఎంతగా చేయాలన్నది ఆయన ఉద్దేశం. అయితే ఇక్కడ నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, ఆదాము హవ్వలు భూమి మీద ఆజ్ఞాతిక్రమం చేయక మునుపు వాడు బంధింపబడి ఉన్నాడు. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలను అని వ్రాయబడిన చూసారా? ఆ కొంచెము కాలంలో జరుగుతున్నటువంటి సందర్భాలే ఇవన్నీ కూడా. ఏవి? ఆది కాండము దగ్గర నుండి ప్రకటన గ్రంథం వరకు. ఇదిగో మనుష్య చరిత్ర అంతా భూమి మీద కనిపిస్తుంది చూసారా? ఈ మనుష్య చరిత్ర అంతా కూడా వాడు అనగా వాడితో పాటు దురాత్మల సమూహం కూడా విడిచిపెట్టబడిన కాలంలోనే ఇదంతా జరుగుతుంది. వాడు విడిచిపెట్టబడ్డాడు, సరాసరి ఆదాము హవ్వల దగ్గరకు వచ్చాడు, ప్రేరేపించాడు. ఆదాము హవ్వలు ఏదైనా వనం నుండి వెళ్ళగొట్టబడ్డారు, ఆజ్ఞాతిక్రమం జరిగించి దేవునికి దూరం అయిపోయారు. చక్కగా మీరు ఆలోచన చేయాలి. ఇప్పుడు కొన్ని ఆధారాలను పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. దేవుడు మన కొరకు కొన్ని అమూల్యమైన విషయాలను రాయించాడు. అసలు అపవాదిని దేవుడు ఎందుకు బంధించాడు? ఈ విషయం మీద అందరికీ అవగాహన ఉందా? అపవాదిని దేవుడు ఎందుకు బంధించాడు? అపవాది, వాడిని వెంబడిస్తున్నటువంటి దురాత్మల సమూహం, ఇదంతా కూడా ఒక గ్యాంగ్ లాంటిది, ఒక గుంపు, ఒక సమూహం. వీరిని దేవుడు ఎందుకు బంధించాడు? 1000 ఏండ్లు ఎందుకు బంధించాడు? పెద్ద సంఖ్యలు చేత పట్టుకొని ఒక దేవదూత, పరలోకము నుండి ఒక దేవదూత అగాధము యొక్క తాళపు చెవి పట్టుకొని, అంటే ఆ అధికారాన్ని కలిగి, తెరచుటకు మోయుటకు అధికారాన్ని కలిగి 1000 ఏండ్లు అనగా కొంతకాలం బంధించటానికి, ఈ సమూహాన్ని, అపవాది సమూహాన్ని బంధించటానికి ఎందుకు వచ్చారు? తండ్రి అయిన దేవుడు ఈ విధంగా ఎందుకు నిర్ణయించారు? కొన్ని మంచి ఆధారాలను మనం చూడగలిగితే మనకు నిర్ధారణ కలుగుతుంది. యోధా పత్రిక ఒకే ఒక అధ్యాయము 6వ వచనాన్ని మొట్టమొదటి చూడండి. యోధా వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఇక్కడ ఒకానొక ఆధారం మనకి ఇవ్వబడింది. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిపెట్టినటువంటి దేవదూతలను, అంటే ఇవన్నీ కూడా ఒకప్పుడు దేవదూతలు, దేవుని సేవకులు. అపవాది కానీ, వాడిని వెంబడించిన దురాత్మల సమూహం కానీ
తమ ప్రధానత్వమును నిలుపుకోలేదు. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ ప్రధానత్వమును నిలుపుకోలేదు. తప్పు చేశారు, పాపము చేశారు, ఆజ్ఞాతిక్రమం చేశారు. కనుక తమ ప్రధానత్వమును నిలుపుకొనక పాపము చేసినటువంటి ఈ దేవదూతలు తమ నివాస స్థలమైనటువంటి పరలోకమును విడిచిపెట్టవలసి వచ్చింది. దేవుడు వీరి పాపమునకు శిక్షను విధించాడు. 1000 ఏండ్ల శిక్ష అన్నాడు. ఆ తరువాత అప్పటి వరకు కూడా వీరు తీర్పునకు కావలిలో ఉండాలి అన్నాడు. అంటే వీరికి ఇంకా తీర్పు జరగలేదు, తుది తీర్పు జరగలేదు. తుది తీర్పు జరిగిన తర్వాత ఇక వీరు విడిచిపెట్టబడటం కానీ 1000 ఏండ్లు వీరు బందీఖానాలో ఉండటం అనేటువంటి మాటలు కానీ ఉండవు. నిత్య పాశములు, నిత్య శిక్ష వారు అనుభవించవలసిందే. అయితే అప్పటి వరకు కూడా దేవుని యొక్క ఆధీనంలో వీరు దేవుడు చెప్పినట్టుగా చేయాలి. ఎందుకంటే బంధింపబడ్డారు కదా. బంధింపబడినటువంటి ఖైదీ జైలర్ ఏం చెబితే అది చేయాలి, న్యాయాధిపతి ఏం చెబితే అది చేయాలి, న్యాయాధిపతి విధించినటువంటి శిక్షలన్నింటినీ అనుభవించాలి. తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిపెట్టినటువంటి దేవదూతలు నిత్య పాశములతో బంధింపబడ్డాయి. అంటే ఇక వాటికి విడుదల అనేది ఉండదు. విడుదల అనేది ఉండదు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని ఆధీనంలో నుండి అవి బయటకు రాలేవు. దేవుడు చెప్పినట్టుగానే చేయాలి. మీకు ఎగ్జాంపుల్ చెబుతాను, ఉదాహరణ చెబుతాను. ఒక్కొక్కసారి సెంట్రల్ జైల్లో ఖైదీలు ఉంటారు. ఈ ఖైదీలను ఈ సెంట్రల్ జైలు వారు ఏదైనా ఒక పెట్రోల్ బంకు కానీ లేకపోతే ఏదైనా ఒక వ్యాపార దుకాణాన్ని కానీ ప్రారంభించినప్పుడు అందులో ఉద్యోగానికి వీరిని నియమిస్తూ ఉంటారు. ఈ నేరస్తులను అందులో ఉద్యోగాలకు వారు నియమిస్తూ ఉంటారు. ఆ ఉద్యోగం వారు చేస్తున్నప్పుడు, అంటే ఒక పెట్రోల్ బంకులో ఒక నేరస్తుడు, సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నటువంటి ఒక నేరస్తుడు పెట్రోల్ బంకులో ఉద్యోగం చేస్తున్నప్పుడు, పెట్రోల్ పోస్తున్నప్పుడు అతడి చేతులకు బేడీలు ఉంటాయా? బేడీలు లేవని అతడు విడిపింపబడ్డాడు అని మనం అనగలమా? అతడు స్వేచ్ఛగా పనిచేసుకుంటున్నాడు కానీ విడిపింపబడ్డాడని మనం అనగలమా? లేదు. వారి పర్యవేక్షణలో ఉన్నాడు, జైలర్ పర్యవేక్షణలో ఉన్నాడు. అంటే నిత్య పాశములతోనే ఉన్నాడు. అతడి శిక్ష పూర్తయ్యేంత వరకు కూడా అతడు పాశములతో ఉన్నట్టే. అలాగే ఇక్కడ అపవాది వాడిని వెంబడిస్తున్న దూతలు కూడా నిత్య పాశములతో బంధింపబడ్డాయి. కొంతకాలం విడిచిపెట్టబడ్డాయి. అంటే దేవుని ఆదేశానుసారముగా మీరు భూమి మీద మనుష్యులను మీ ఇష్టం వచ్చినట్టుగా పరీక్షించండి. మీరు పెట్టే ఆ శోధనలకు, పరీక్షలకు నిలబడగలిగిన వారే పరలోకానికి రావాలని దేవుడు వీరిని ఈ విధంగా వినియోగించాడు. ప్రస్తుతం ఆ క్రమంలోనే మనం కూడా ఉన్నాం. ప్రియులారా, యోధా పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని చక్కగా మనం నేర్చుకున్నప్పుడు పాపము చేసిన దేవదూతలు ఎందుకు బంధింపబడ్డాయో ఇక్కడ వివరణ ఇవ్వబడింది. తమ ప్రధానత్వమును నిలుపుకోలేదు, అందుకు అపవాది వాడిని వెంబడించిన దురాత్మల సమూహం 1000 ఏండ్లు బంధింపబడ్డారు. తమ నివాస స్థలమును విడిచిపెట్టి పాతాళ లోకమందలి అగాధములో వారు బంధింపబడ్డారు. ఇది ఎప్పుడు? ఆదాము హవ్వలు భూమి మీద ఏదైనా వనంలో ఆజ్ఞాతిక్రమం చేయబడక మునుపు ఈ కార్యక్రమం అంతా జరిగింది. అలాగే పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బెలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. పేతురు గారు కూడా ఏమని తెలియజేస్తున్నారు చూడండి. పరిశుద్ధ గ్రంథంలో ఎవరు తెలియజేసినా పరిశుద్ధాత్మ ప్రేరణతో తెలియజేస్తారు కనుక అందరూ దేవుని యొక్క ఆలోచనలే తెలియజేస్తారు. అన్ని భావాలు ఒక్కటే. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బెలములలోనికి త్రోసి వారిని బంధించి భద్రము చేశాను. ఇప్పుడు వారందరూ కూడా ఆయన కంట్రోల్లో ఉన్నారు. ఎక్కడున్నారు? కొంతకాలము విడిచిపెట్టబడవలెను అనే ఆ మాట అనుసరించి భూమి మీద వారు మనుష్యులను తమ లోకమునకు, అనగా ఇప్పుడు వారి లోకం పాతాళ లోకమే, ఒకప్పుడు వారి లోకం పరలోకం, పాతాళ లోకమునకు ఈడ్చుకుపోవాలనని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు చూసారా, దేవుడు ఆ విధంగా వారిని బంధించాడు, భద్రం చేశాడు. ఆదాము హవ్వలు భూమి మీదకు వచ్చి
ఏదైనా వనంలో ఇంకను ఆజ్ఞాతిక్రమం చేయక మునపటి కాలంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. అనగా ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం మొదటి 3 వచనాలలో వ్రాయబడిన సందర్భం జరిగింది. ఒకవేళ మనుషుల్లో కొందరు తప్పుగా అనుకుంటున్నట్టుగా ఇప్పటికీ కూడా అపవాది వాడి యొక్క సమూహం బంధింపబడే ఉన్నారు అనుకుంటే, మరి పేతురు గారు ఏమంటున్నారు? ఇదే పేతురు గారు ఏమంటున్నారు? అపవాది అయిన వాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునని వెదకుచూ తిరుగుచున్నాడు అంటున్నారు కదా. అంటే వాడు బంధింపబడితే వాడు వెదకుచూ ఎలా తిరుగుతాడు? ఆలోచన చేయండి. వాడు బంధింపబడిన కాలం అయిపోయింది. వాడు విడిచిపెట్టబడిన కాలం ఇప్పుడు జరుగుచున్నది. తీర్పు భవిష్యత్తులో జరగబోతోంది. వాడిప్పుడు చాలా భయంతోనే ఉన్నాడు. అపవాది అయిన వాడికి ఇప్పుడు భవిష్యత్తు తెలుసు. నేను ఎలాగూ క్రీస్తు ప్రభువు రాకడతో, అనగా రెండవ రాకడతో, ఆ తీర్పుతో పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలో నిత్య ఆగ్నిలో నేను వేదన అనుభవించాలనేటువంటి విషయం వాడికి, వాడిని వెంబడించుచున్న దూతలకు తెలుసు. ఇప్పటికే బంధింపబడి ఆ రుచి చూచి వచ్చాయి. ఇప్పటికే 1000 ఏండ్ల కాలము బంధింపబడి రుచి చూచి వచ్చాయి. ఆ శిక్షను రుచి చూచి వచ్చాయి. 1000 ఏండ్ల కాలం అనగానే దేవుడు విధించిన కొంతకాలము విడిచిపెట్టబడవలను. కొంతకాలం విడిచిపెట్టబడిన కాలంలో ఉన్నాయి అపవాది, వాడిని వెంబడిస్తున్న దూతలు, దురాత్మలు. వచ్చి రాగానే ఆదామును హవ్వను మోసం చేశాడు. ఇక్కడి నుంచి ప్రారంభించాడు. వాడి యొక్క మోసగించేటువంటి పరంపర ప్రారంభించాడు. అనేక మందిని మోసగిస్తున్నాడు. కానీ కొందరు మాత్రం తప్పించుకుంటున్నారు. కయీనును మోసగించాడు, హేబెలు తప్పించుకున్నాడు. లోకమంతటిని మోసగించాడు, నోవహు తప్పించుకున్నాడు. నోవహు కుటుంబం తప్పించుకుంది. లోతు తప్పించుకున్నాడు. సొదొమ గొమొర్రా ప్రాంతాలు బలైపోయాయి. అనేక మంది మనుషులు వాడి వశాన పడిపోతున్నారు. కొందరు తప్పించుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువు వాడిని నాశనం చేశాడు. అంటే నిన్ను ఓడిస్తే ఇంత ఘోరంగా ఓడించవచ్చు దేవుని కుమారుడుగా అని సాతానుకు బుద్ధి చెప్పాడు. యేసుక్రీస్తు పాదముల క్రింద ఉంచాడు. అలాగే నన్ను పోలి నడుచుకునే ప్రతి ఒక్కరూ, నా ద్వారా రక్షణను స్వీకరించే ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా వాడిని జయించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇక ఈ కాలం, విడిచిపెట్టబడిన కాలం ముగింపబడే క్షణాలు ఆసనమవుతున్నాయి. ప్రభు అయిన యేసు రమ్ము అని మనం ప్రార్థన చేస్తున్నాం కదా. ఆయన రెండవ రాకడ జరిగితే వీడి కథ ముగిసినట్టే. వీడు విడిచిపెట్టబడిన కాలం ముగిసినట్టే. అంటే వీడితో పాటు వీడి దురాత్మలు కూడా విడిచిపెట్టబడిన కాలం ముగిసినట్టే. అప్పుడు వారు నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోతారు. ఇక నిత్యము యుగ యుగములు వారు బాధింపబడవలసిందే. అది మహాఘోరం. ఈ విషయం అపవాది తలుచుకున్నప్పుడల్లా, అపవాదిని వెంబడించుచున్న దూతలు తలుచుకున్నప్పుడల్లా వారికి భయం వేసేస్తుందన్న విషయం పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. రాబోయే శిక్ష అతి ఘోరమైనది. ఎందుకంటే ఇప్పటికే మేము 1000 ఏండ్లు బంధింపబడి వచ్చాం. దేవుడు కొంతకాలం మమ్మల్ని విడిచిపెట్టాడు. ఆయన కంట్రోల్లో ఉన్నాం. ఆయన మమ్మల్ని భద్రం చేశాడు. ఇక మేము ఎక్కడికి వెళ్ళడానికి లేదు. తప్పించుకోవడానికి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో భూమి మీద ఉన్న మనుష్యులను ఇష్టానురీతిగా మా వశమున మేము తీసుకుని వెళ్ళిపోవడమే మాకున్నటువంటి ఏకైక కర్తవ్యం అనుకుంటూ వారు మనుష్యులను పాడు చేస్తున్నారు. అపవాది అయిన వాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదన అని వెదకుచూ తిరుగుచున్నాడు. వాడి యొక్క ముఠాతో తిరుగుచున్నాడు. వాడు కంటికి కనిపించడు, కానీ మనుషులను ఆవహిస్తున్నాడు. మనుషులు లోకమందున్నటువంటి ఏవేవో చిన్న చిన్న సుఖాలకు ఆకర్షితులయ్యేటట్టుగా మనుషులను ప్రేరేపిస్తున్నాడు. ఈ జీవితమే బాగుంది అనిపించుకునేటట్టుగా వారిని ఆవహిస్తున్నాడు. దేవుని మహాజ్ఞానమునకు, దేవుని మహాలోకమునకు, దైవత్వమునకు మనుషులను దూరం చేసేటువంటి ప్రక్రియలు అనేక మందిని పాడు చేస్తున్నాడు. ఒక ఆధారాన్ని మనం బైబిల్లో చూడగలిగితే, అపవాదిని వెంబడించుచున్నటువంటి దురాత్మల సమూహం యేసు ప్రభువును ఎదుర్కొన్నప్పుడు ఒకానొక మాట పలుకుతున్నాయి. ఆ మాటను మనం చూడాలి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 29వ వచనం చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. అపవాదిని వెంబడించుచున్నటువంటి దురాత్మల సమూహం, వీరిలో ఏ భయం ఉంది?
ఎప్పుడు ఈ విడిచిపెట్టబడిన కాలం ముగింపబడుతుందా అనేటువంటి భయం ఉంది. ముగింపబడకూడదని వారు కోరుకుంటున్నారు, ఎందుకంటే శిక్షలోనికి వెళ్ళిపోతారు కదా. కనుక యేసుప్రభు వారికి శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు ఎదురుపడగానే ఈయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు కనుక, దేవుని కుమారుడు అయిన యేసు సర్వోన్నతుని కుమారుడా, నీతో మాకేమి, నీతో మాకేమి, మేము మనుష్యులను పట్టడానికి, మనుష్యులను మా వెంట ఈడ్చుకుని పోవటానికి వచ్చాం, బలహీనులను ఈడ్చుకుని పోవడానికి వచ్చాం. నువ్వు బలవంతుడవు, నిన్ను మేమేమీ చేయలేము. అపవాది అయిన వాడే, మా గురువే నిన్నేం చేయలేకపోయాడు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నీతో మాకేమి, నీతో మాకేమి, మా పనంతా మనుషులతోనే, నీతో మాకేమి. ఏమంటున్నాయి అక్కడ తర్వాత? కాలము రాకమునుపే, అంటే దేవుడు కొంతకాలం మమ్మను విడిచిపెట్టాడు కదా, నీ రెండవ రాకడ జరిగినప్పుడు కదా మేము శిక్షింపబడాలి, నిత్య పాశములలోనికి వెళ్ళిపోవాలి, నిత్య నరకాగ్నిలో వేదన అనుభవించాలి. అప్పటి వరకు కూడా భూమి మీద మేము విడిచిపెట్టబడిన కాలంలో ఉన్నాం కదా. చూసారా, కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా, ఇక్కడికి వచ్చితివా అంటే భవిష్యత్తులో వీరందరినీ నాశనం చేసేది ఈయన మాటే. అగ్ని తీవ్రతను పెంచాలన్నా, వీరిని మహాభయంకరంగా శిక్షకు గురి చేయాలన్నా దేవుని మాటే, యేసుక్రీస్తే అక్కడ అవసరం. కనుక ఆయనకున్న ఆధిక్యత ముందుగా తెలిసినవై కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని ఆ దురాత్మలు యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతున్నాయి. అప్పుడు ఆ పందుల మందులోనికి వెళ్ళండి, కాలము రాకమునుపే మిమ్మల్ని బాధించను, దేవుని సంకల్పం నేను నెరవేర్చడానికి వచ్చాను, కనుక దేవుని ఆజ్ఞానుసారంగా, కన్న తండ్రి అయిన దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా మేమందరం పనిచేస్తున్నామని ప్రభు తెలియజేస్తున్నాడు. అందుకే ఆనాడు అవి పందుల గుంపులోనికి వెళ్ళటానికి అవకాశం ఇవ్వబడింది. ఆలోచిస్తున్నారా ప్రియులారా? ఈ మాటలన్నిటినీ క్రోడీకరించుకుని అర్థం చేసుకుంటే మీకు ప్రకటన గ్రంథంలోని 20వ అధ్యాయం మొదటి 3 వచనాలలో జరిగిన సందర్భం అర్థమవుతుంది. ఆ సందర్భం భూమి మీద ఆదాము హవ్వలు ఇంకా నేరం చేయక మునుపు జరిగిన సందర్భం అని మీకు స్పష్టంగా తెలుస్తుంది. భూమి మీద మనిషి జీవనం ప్రారంభం అయిపోయింది, భూమి మీద దేవుని కొరకు బ్రతుకు మనిషిది ప్రారంభం అయిపోయింది అనగానే అపవాదిని వెంబడించిన దూతల యొక్క సమూహం ఇక్కడ ఉండటం తప్పనిసరి. ఎందుకంటే వారందరినీ పరీక్ష చేస్తే వారిలో ఎవరు నిలబడితే వారిని దేవుడు జయించిన వారుగా పరలోకానికి ఆహ్వానిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు మార్గం ద్వారా దేవుడు స్వీకరిస్తాడు. ప్రియులారా, మరొక వాక్య భాగాన్ని కూడా మనం చదవగలిగితే, ఒకనాడు యూదులను చెరపట్టుకుని వెళ్ళిపోయినటువంటి బబులోను రాజులను ఉదాహరణగా అక్కడ చూపిస్తూ వాడి లక్షణాలన్నీ కూడా అపవాది లక్షణాలే అని దేవుడు తెలియజేస్తున్నటువంటి సందర్భాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ అపవాది యొక్క క్యారెక్టర్ రాయబడింది. బబులోను రాజులో ఉన్నది అపవాది యొక్క క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ రాయబడింది. ఒకసారి ఆ మాటలు మనం చూడగలిగితే, భూమి మీద విడిచిపెట్టబడిన కాలంలో ఉన్నటువంటి అపవాది ఏం చేస్తున్నాడో, వాడి సమూహంతో ఈ మనుషులందరినీ ఏం చేస్తున్నాడో మనకు అర్థమవుతుంది. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 16 నుండి 17 వచనాలను చూడండి. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 16, 17 వచనాలు. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచూ ఇట్లు తలపోయిద్దరు. భూమిని కంపింపచేసి రాజ్యములను వణికించినవాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసినవాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? ఒకనాడు యూదులను చెరపట్టినటువంటి బబులోను రాజు ఇదే లక్షణాలను కలిగి ఉన్నాడు, అపవాది లక్షణాలు. అపవాది లక్షణాలు ఏ లక్షణాలు? వాడు భూమిని కంపింపజేస్తాడు, రాజ్యములను వణికింపజేస్తాడు, జనులు నివసిస్తున్నటువంటి రాజ్యములను కకావికలం చేస్తాడు. తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనివ్వకుండా వాడు పట్టి వాడి మార్గంలో తీసుకుని వెళ్ళిపోతాడు. నాడు బబులోను రాజు యూదులను తమ నివాస స్థలమైనటువంటి యెరూషలేములో నివసింపనివ్వకుండా తన యొక్క పట్టణమునకు, కల్దీయుల యొక్క పట్టణమునకు, బబులోనుకు తీసుకుని వెళ్ళిపోయాడు కదా. తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనివ్వకుండా మనుషులందరినీ నాశనం చేసేవాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసేవాడు ఇతడేనా? నిన్ను చూచి ఇట్లు తలపోయుదురు. సరిగ్గా అపవాది ఇదే లక్షణాలను కలిగి ఉన్నాడు. అపవాది లక్షణాలే ఆ రోజు బబులోను
రాజు తెచ్చుకున్నాడు, అపవాది చేత ఆవహింపబడ్డాడు. ప్రియులారా, చక్కగా ఆలోచన చేయండి. భూమి మీద మనిషి ఉన్నాడంటే అపవాది వాడి సమూహం కూడా తప్పకుండా ఉంటుంది. వాడు చెరపడతాడు. తాను చెరపడితే మన నివాస స్థలానికి మనలను వెళ్ళనీయడు. ఎందుకంటే వాడు ఏం కోల్పోయాడు? ప్రధానత్వాన్ని కోల్పోయాడు, నివాస స్థలాన్ని కోల్పోయాడు. ఇప్పుడు మనం కూడా ఏం కోల్పోవాలని వాడు అనుకుంటున్నాడు? ప్రధానత్వాన్ని కోల్పోవాలని, నివాస స్థలాన్ని కోల్పోవాలని వాడు అనుకుంటున్నాడు. వాడొక దూత. మనం దేవుని కుమారుడిగా బ్రతకవలసిన వారం. వాడు కోల్పోతే పెద్దగా నష్టం లేదు, ఎందుకంటే వాడు పాపాత్ముడు, దుష్టుడు, భయంకరుడు. మనం కోల్పోతే మనకు నష్టం. మనం దేవుని కుమారులుగా దేవుడిచ్చే సింహాసనమును పొందవలసిన వారం. వాడు సేవకుడు, వాడు పనివాడు, వాడికి సింహాసనం లేదు. వాడు ఎప్పుడు సేవ చేయాల్సిందే. అలాంటి సేవకుని మనస్తత్వం కలిగినటువంటి వాడు, దాసునిగా ఉండవలసిన వాడు పరలోకంలో తిరగబడ్డాడు గనక, దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు గనక దేవుడు వాడిని ఇప్పటికే 1000 ఏండ్లు బంధించాడు. మనుషులలో ఎవరు శ్రేష్ఠులో కనుగొను నిమిత్తము, వారిని పరీక్షించే నిమిత్తము దేవుడు వాడిని, అనగా వాడితో పాటు కొందరు సమూహాన్ని కూడా, దురాత్మల సమూహాన్ని కూడా కొంతకాలం విడిచిపెట్టాడు. ఆ కొంతకాలంలో మనం ఉన్నాం. మనము వాడిని జయించి, పరిశుద్ధ గ్రంథం మనకు ఒక వెలుగుగా కనిపిస్తుంది, మనకు జ్ఞాన బోధ చేస్తుంది, మనం ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తుంది. అన్నీ దేవుడు మనకు తెలియజేశాడు. కనుక మనం వాడిని ఎదిరించి, ఓడించి, మన జీవిత కాలంలో దేవుణ్ణి మెప్పించి, దేవుని కార్యక్రమాలు పూర్తి చేసి పరలోకానికి వెళ్ళాలి. ఇదే ఈ పాఠం మనకు నేర్పిస్తున్నటువంటి జ్ఞానం. కనుక ప్రియులారా, అన్య బోధలు ఏవేవో మన చెవులకు వినిపిస్తూ ఉంటాయి. అవి వారి ఊహలు. అయితే నిజమైతే ఇప్పుడు వరకు మీరు విన్నటువంటి పాఠమే. అపవాది అయిన వాడు వాడి యొక్క దురాత్మల సమూహముతో 1000 ఏండ్లు బంధింపబడ్డాడు. ఆ కాలంలో భూమి మీద మనిషి బ్రతికి ప్రయోజనం లేదు. ఎందుకంటే మనిషి ఉన్నాడంటే పరీక్ష ఉండాలి. పరీక్ష ఉంటేనే అతడు శ్రేష్ఠుడో కాదో తెలుస్తుంది, జయించువాడో కాదో తెలుస్తుంది. మనిషి ప్రవేశపెట్టబడిన తరువాత వాడు విడిపింపబడ్డాడు అనగా వాడితో పాటు దురాత్మల సమూహం కూడా విడిపింపబడింది. వాడు అనేకులను పాడు చేస్తున్నాడు. తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయటం లేదు. అయితే కొందరు మాత్రం తప్పించుకుంటున్నారు. శేషం మాత్రం మిగిలి ఉంది. ఇరుకు మార్గమును ప్రవేశించిన వారు, దేవుని కొరకు బ్రతికిన వారు, హతసాక్షులు అవుతున్నవారు, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నవారు, తమ సమస్తమును దేవుని కొరకు అర్పించిన వారు పరలోకానికి నిర్ణయింపబడుతున్నారు. ప్రియులారా, మీరంతా కూడా ఆ శేష భాగంలో నాతో పాటు ఉండాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. నేను చివరి వరకు నేను ఇలా నిలబడాలని కూడా హెచ్చరించుకుంటున్నాను. వచ్చే పాఠ్యాంశంలో మరిన్ని సంగతులు, ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో రాయబడినటువంటి ఈ కొనసాగింపు, మరిన్ని సంగతులు దేవుని కృపను బట్టి మనం నేర్చుకుందాం. అంతవరకు ప్రభు యొక్క కృపాక్షేమము మీ అందరికీ తోడే నిలిచునుగాక. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడైన మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన దివ్యమైన శ్రేష్టమైన జ్ఞానము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. నాయన, గత చరిత్రలో జరిగిన సంగతులను మా కళ్ళకు కట్టినట్టుగా మీరు పరిశుద్ధ గ్రంథంలో చూపించారు. వాటిని విని నేర్చుకున్నాము. నాయన, నాతో పాటు ఈ మాటలను విన్నటువంటి నా ప్రియ సహోదరులందరినీ కూడా నాయన మీ కృపలో సంరక్షించండి. మీ సత్యమైన బోధలో వారు నిలబడేటట్టుగా వారికి సహాయము చేయండి. వారి ప్రశ్నలకు సమాధానములను వారు పొందేటట్లుగా వారి మనస్సులు తెరవండి. సత్యమందు నిలిచి అనేకులకు ఈ సత్యమును ప్రకటించేటట్లుగా వారికి ప్రేరణ ఇవ్వండి. నాయన, ఇంతకాలము మీ కృపలో మమ్మను కాపాడి ఇక ముందుకును కాపాడుచున్న మీ అమూల్యమైనటువంటి దయాహస్తము కొరకు మీ పాద సన్నిధి దగ్గర మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఈ ప్రార్థనా విజ్ఞాపనములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలం తోడై నడిపించును కాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి.
మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.